మీకోసము ఉండి పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా ఒక పెళ్లి చేసుకోకుండా ఆగిపోయారు, నిజమేనది? అర్థం కాలేదు. అంటే పెళ్లి చేసుకోకుండా మీకోసమే జీవితాన్ని త్యాగం చేసామని చెప్పి బయట ప్రచారం జరుగుతుంది. ఎవరు? అదే ఎవరైతే మీ గురించి ఆలోచించి. నాకు తెలియదు అన్న, నేను ఎవరి కోసం ఏం త్యాగం చేయను. మీరు కాదు, ఆ అబ్బాయి త్యాగం చేసాడని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. తెలియదు అన్న, మరి నాకు నా అంతవరకు నేను టాపిక్ రాని అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒకసారి చెడు అనిపించింది అంటే ఫ్రెండ్షిప్ సర్కిల్ గానీ, లాస్ట్ కు నా ఫ్యామిలీ విషయంలో కూడా నేను పట్టించుకోను. నువ్వు ఎంత మంచిగా ఉంటావో నేను అంతే మంచిగా ఉంటా. నాకు ఒకసారి చెడు అనిపించింది అనుకో, నేను ఒంటరిగానే లైఫ్ లీడ్ చేస్తా గానీ టార్చర్స్ అనుభవించేంత ఓపిక నాకు లేదు. ఫ్యామిలీ గానీ, నా ఫ్రెండ్స్ సర్కిల్ గానీ, ఏ సర్కిల్ అయినా సరే నా ముందు నువ్వు డైరెక్ట్ వచ్చి చెప్పు తీసుకొని కొట్టు, కోపం వచ్చి కొట్టినా అంటే ఓర్చుకుంటా. నా వెనకలంగా ఒక్క చెడు మాట మాట్లాడినా నేను అది ఏదో విధంగా ఇండైరెక్ట్ గా కానీ ఏదో రకంగా మాట్లాడి కూడా నేను వాళ్ళ మాట అలా కనే వరకు నేను ఊకోను. బ్యాక్ బిచ్చింగ్ నచ్చదు, అస్సలు నచ్చదు. నేను నచ్చలేదు నువ్వు డైరెక్ట్ వచ్చి మాట్లాడు. అవును శిర్ష నీ ప్రవర్తన ఇది నచ్చట్లేదు, ఇది మాట్లాడు. నా వెనకాల మాట్లాడితే నాకు అస్సలు నచ్చదు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నా లోపల ఏదైనా లోపం ముందుకెళ్ళే వ్యక్తులకి నచ్చదు. సరే ఇప్పుడు నా లోపల లోపం ఉంది, ఇప్పుడు నేను ఊక ముక్కిట్లా అన్నాను అనుకో, లేకపోతే ఏళ్ళు ఇడుస్తా ఏదో ఒక. ఇప్పుడు కొన్ని యాక్టివిటీస్ నచ్చలేదు. శిర్ష నువ్వు ఇలా ఏళ్ళు ఇడవడం బాగాలేదు, ఇది దరిద్రం చెప్పు, ఓకే. నువ్వు వేరే వాళ్ళకు అట్లా ఊకే ఏళ్ళు ఇడుస్తుంది, ముక్కు చీదుతుంది, ఇట్లా అది వేరే మార్చుకోవాల్సింది వాళ్ళు కాదు, నేను. అది నా ప్రాబ్లం, నాతో చెప్పు. వేరే వాళ్ళతో చెప్పి నన్ను ఇబ్బంది పెడితే వాళ్ళు వచ్చి వాళ్ళకి పోయి వాళ్ళు చెప్పి అక్కడ నేను బ్లేమ్ అవుతున్నా. నువ్వు నాతో చెప్పు, నీకు నచ్చలేదా నువ్వు చెప్పు నాతో, అంతే. అంతేగాని ఇట్లా చెప్పడం నాకు వెనక మాట్లాడే వాళ్ళంటే నచ్చదన్న. ఆ విషయంకి వెళ్ళి కూడా నేను ఫ్రెండ్షిప్ సర్కిల్లా చాలా తక్కువ. బేసిక్ గా మీకు బ్యాక్ బిచ్చింగ్ అనేది నచ్చదు. మరి అలా చేసే వాళ్ళ మీద మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు? ఎటువంటి యాక్షన్ తీసుకోను, సైలెంట్ గా సైడ్ అయిపోతా అంతే. సో ఇప్పుడు ఎలా ఉంది లైఫ్ అంతా? ఓకేనా? మొన్న 5,000 ఓట్లతో ఎమ్మెల్యేగా ఒక పేరుని తీసుకొచ్చారు. బరిలెక్క కాస్త సిరీస్ అయిపోయింది. తర్వాత ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటి, ఎలా ఉంది లైఫ్? ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? ప్రచారంలో ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి జనాల నుంచి? మంచిగానే రిసీవ్ చేసుకుంటున్నారు అన్న. కొన్ని ప్లేస్లలో బాగా డబ్బు అనేది అలవాటు చేసేసిరు. ఏమైతుందంటే మన ప్రచారంకి వెళ్ళగానే సింబల్ ఏంటిది, లేకపోతే ఏ పార్టీ నుంచి వచ్చినావు అని అడగడం బంద్ చేసి 5,000 ఓటేస్తా, 5,000 ఓటేస్తా, లేదంటే మా ఫ్యామిలీలో ఇంతమంది ఉన్నాం మనిషికి 2,000 లెక్కి ఓటేస్తా. ఇది అనేది బాగా అలవాటు అయిపోయిందన్న. అలవాటు అవ్వలేదు, అలవాటు చేసిరు. అవును, ఎవరు చేశారంటారు? ఇంకెవరు చేసిరో మనకు తెలీదు. అంత ఎవరి గురించి చెప్పారా? అట్లా చెప్తారా అన్న? చెప్పరు కదా, వీళ్ళు అలవాటు చేసిరని చెప్పరు కదా, ఒకటే చెప్తారు. అది కాదమ్మా మీరు అడగాల్సింది స్కూల్స్ బాగాలేకుంటే స్కూల్స్ గురించి అడగండి, లేకపోతే మీ ఊర్లో ఏమైనా సమస్యలు ఉంటే అవి బాగు చేయించండి అని అడగండి. కానీ అంతేగాని డబ్బులు అడిగితే ఈ రోజు తింటారు, ఈ రోజు అయిపోతాయి. సమస్య అయితే మీతో పాటు ఊరు బాగుపడుతుంది కదా, ఇట్లాంటివి అడగండి. ఏమన్నా నేనైనా కానీ ఇంకెవరు వచ్చినా గానీ ఎవరు విన్నయ్య వాళ్ళతో ఇట్లా మాటలు తీసుకొని కానీ ఇట్లాంటివి అడగకండి అనేసి చెప్తే చెయ్యరమ్మా ఎవ్వరు. ఇదే మాకు కూలి సంపాదించుకునే రోజు, ఏ పార్టీ వాళ్ళు వచ్చినా మేము డబ్బులు తీసుకోలే, ఇదే కదా డబ్బులు సంపాదించుకునే సీజన్ అని చెప్పేసి అంటున్నారు. ఇక అంటే డబ్బులు సంపాదించుకునే సీజన్ ఇది, సీజన్ ఎలక్షన్స్ ప్రజలకి డైరెక్ట్ గా అంటున్నారు. అటువంటి రియాక్షన్స్ ఎదుర్కొంటున్నారు. బాధ అనిపిస్తుంది. సరేలే అమ్మా నేనైతే డబ్బులు ఇయ్యను, నేను ఏదో మంచి చేద్దామని వచ్చిన, మీకు బుద్ధి ఉడితే ఓటేయండి, లేదు డబ్బులు సంపాదించుకొని నీ కాడికి హ్యాపీగా ఉంటే ఇక నీ ఇష్టం అని చెప్పేస్తుంది. అంటే 2019లో పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి నినాదంతోనే ప్రజల్లోకి వెళ్ళారు. అవును, పోటీ చేశారు కదా 2019లో. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు అదే నినాదంతో డబ్బులేమి ఇవ్వను కానీ మీరు మంచి అనుకుంటే ఓటేయండి, లేదంటే లేదని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. ఆ యొక్క ఫిలాసఫీ అని, ఆ యొక్క ఈక్వేషన్ ఏమన్నా మీరు కాపీ చేసి ముందుకు వెళ్తున్నారా? చెప్పే వరకు కూడా తెలియదు నాకు. అవునా? నిజంగా తెలియదు? నిజంగా తెలియదు అన్న, తెలీదు నాకు నిజంగా. పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లోకి వచ్చిండని తెలుసు, అంతేగాని ఇదే ఓటుకు నోటు అది చెరిపేయాలని ఆలోచనతో వచ్చింది. నిజంగా నాకు నిజంగా అది అయితే నాకు తెలియదు. ఓకే, ఇప్పుడు మీరు స్ట్రగుల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ గానీ, మీరు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ గానీ చాలా మంది చేస్తూ ఉంటారు బయట ప్రజలు, అంటే జనాలు, మీ ఓటర్స్ చాలా మంది చేస్తుంటారు. వాళ్ళకి మీరేమి హామీ ఇస్తారు? మీకు ఓటేయాలంటే మీకు ఎందుకు ఓటేయాలి? ఇప్పుడు వాళ్ళ దాంట్లో మెయిన్ కొన్ని సమస్యలు ఏమున్నాయంటే రోడ్స్ అన్న, మెయిన్ రోడ్లు. తెలంగాణ రోడ్లు బాగుంటాయి,
మా ఊరు రోడ్ బాగుందా అన్న? ఇక్కడ విలేజ్ లోనా? ఓకే, బాగుందా? ఓకే ఓకే. మెయిన్ ఏరియాస్ కాదు, హైవేస్ కాదు, గ్రామాలలో కూడా రోడ్లు ఇంపార్టెంట్ కదా. ఆ రోడ్లు మెయిన్. ఇంకా ఏంటి అని అంటే స్కూల్స్ లో కొంచెం టీచర్స్ మంచిగా లేరు అనేది కొంచెం టాక్ వస్తుంది, నాకు కూడా తెలియదు. అది చెప్తున్నారు మళ్ళీ, నాకు కూడా తెలియదు. ఈ రోజు ప్రచారంలో చెప్తున్నారు స్కూల్లో ఏం చెప్తారమ్మా చదువుస్తలేదు మొద్దు అవుతురు అనేసి అంటారు. నాకు తెలిసిన కనుకైతే ఇప్పుడు టీచర్స్ బాగా చెప్తున్నారు, మరి కొన్ని ఊర్లలో ఉన్నారేమో నాకు తెలియదు. ఇంకా ఏంటి అంటే స్కూల్స్ బెంచీలు గానీ కొన్ని బోర్డులు అవి చక్కగా లేవు, అది చెప్తున్నారు. ఇంకా ఇప్పుడు కొన్ని ఇండ్లు వస్తున్నాయి కదన్నా, దానికి ఫండ్ వస్తుంది ఇల్లు కట్టుకోవడానికి, ఆ ఫండ్ లో సగం దొబ్బేస్తున్నారంట. ఇంకా లోకల్ లో కొంతమంది కళ్యాణ లక్ష్మి వచ్చింది అనుకో, దాంట్లో కూడా కొంచెం 20,000 అట్లా దొబ్బేస్తున్నారంట. ఇక పింఛను చేయించడానికి ఒక వ్యక్తి దగ్గర 500 అట్లా తీసుకుంటున్నారంట. ఒక వ్యక్తికి పింఛన్ శాంక్షన్ చేయడానికి ఇట్లా తీసుకుంటున్నారు. మా ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఇట్లా చెప్తున్నారు, కానీ ఇట్లా ఎందుకు చేస్తున్నారు అనేది ఇక ఇవి వస్తున్నాయి అన్న. చాలా వరకు అయితే ఇవే వస్తున్నాయి. ఇంకా వీటన్నింటిని రాకుండా నేను చూసుకుంటా అని చెప్తున్నా. ఇంకా ఓకే, ఇప్పుడు కొత్త జీవితం వచ్చిన తర్వాత ఎంపీగా పోటీ చేస్తాం, లేనప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తాం, ఏది బాగుంది? ఎంపీగానే బాగుందన్న. ఎమ్మెల్యే బాలేదా? బాగుంది, కానీ అప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ కొంచెం భయపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఫుల్ ధైర్యం ఉన్నారు. ఫ్యామిలీ లేకపోతే ఫ్యామిలీ అనేది కూడా ఇంపార్టెంట్ కదన్న. ఎప్పుడు జనాలు అన్ని అర్థం చేసుకోవడానికి కూడా మనం అనుకోలేము కదా. ఫ్యామిలీ మనకు బ్లడ్ రిలేషన్ ఉంటది కాబట్టి మనము ఏమన్నా సిచ్యువేషన్ వచ్చినా వాళ్ళు చూసుకుంటారు. జనాలు చూసుకోరని కాదు, కానీ ఫ్యామిలీ కూడా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మీ హస్బెండ్ నుంచి మీకు ఎటువంటి సపోర్ట్ దొరుకుతుంది? ఫుల్ సపోర్ట్ ఉంది. అంటే ఏ రకంగా? ఈ పాలిటిక్స్ గానీ మామూలుగా నాకు చదువు విషయంలో కూడా నేను ఆల్రెడీ పీజీ చేస్తున్నా, ఇప్పుడు చేస్తున్నా. సో పీజీ విషయంలో గానీ ఇంకా నెగిటివ్ ట్రోల్స్ ఘోరంగా చేస్తున్నారన్న. వాటి విషయంలో కూడా ఫుల్ పట్టించుకోకు, అది సపోర్ట్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు మేము మామూలుగా విన్నది ఏంటంటే చాలా వరకు ఇప్పుడు ఉన్నటువంటి లైఫ్ లో చాలా మంచిగా లీడ్ చేస్తుంది శిరీష, చాలా బాగుంది. కానీ ఇప్పుడు ఎంపీగా కూడా పోటీ చేస్తుంది. సో ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసేసింది, ఎంపీగా కూడా పోటీ చేస్తుంది. తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేటర్, మేయర్ ఇలాంటివన్నీ ఉంటే దేనికి పెడితే దానికి పోటీ చేయడానికి రెడీగా ఉన్నదా అని అడుగుతున్నారు. చేయనన్నా, నెక్స్ట్ 5 years కి ఎమ్మెల్యే చేస్తా. సో దానికి కొంచెం గ్రౌండ్ వర్క్ గట్టి చేస్తా, అంతేగాని ఇవన్నీ వేయను. అంటే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ కి చాలా భారీ మొత్తంలో మీకు ఫండ్ వచ్చిందంట, నిజమేనా? 20 lakhs దగ్గర 1 కోటి రూపాయల వరకు వచ్చింది, నిజమేనా? నా అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే మళ్ళీ చూడండి అన్న. నాకు కాదు, వచ్చినటువంటి టాక్ అది దగ్గర 80 లక్షల నుంచి 90 లక్షల వరకు. సరే అన్న, అంత వచ్చిరండి. నేను చెప్పి నా 4 అరిగేటట్టుంది. మీరు డైరెక్ట్ పోయి ఎలక్షన్ కమిషన్ వాళ్ళని అడగండి, ఎందుకంటే మేము వాళ్ళకి అకౌంట్ సబ్మిట్ చేసేది ఉంటుంది. మామూలుగా ఎలక్షన్స్ అయిపోయినాక మనం ఖర్చు ఎంత వచ్చింది, మన అకౌంట్ లో ఎంత డబ్బులు పడ్డాయి, మొత్తం డీటెయిల్స్ వాళ్ళకి ఇవ్వాలి మనం. వాళ్ళు అప్పుడు అంతా ఓకే ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే అసలు యాక్సెప్ట్ చేయరు, రిజెక్ట్ చేస్తారు మనది. మళ్ళీ ఒక 3 years వరకు నామినేషన్ వేయడానికి ఫెసిలిటీ ఉండదు, అది ఒకటి ఉంటది రూల్. సో మీరు నేను చెప్పింది వినకపోతే వాళ్ళని పోయి అడగండి, ఎలక్షన్ కమిషన్ వాళ్ళను. బర్లకి ఎంత డబ్బు చూపించింది ఎలక్షన్ లో, ఎంత డబ్బు ఆమె అకౌంట్ లో పడదని మీరే అడిగితే వాళ్ళు చెప్తేనే నమ్ముతారేమో, వాళ్ళని అడగండి. అంటే ఇప్పుడు మీరు ఇలా పోటీ చేయడానికి వెనకాల నుంచి ఒక పార్టీ అండదండలు ఉన్నాయి మీకు? ఏమో మరి నాకు తెలియని పార్టీ ఏముందో. అంటే మీరు చెప్పకపోయినా ఎప్పుడప్పుడు రివీల్ అవుతుంది గ్యారంటీగా. సరే అయితే, కానీ ఉంటే అవుతుంది, లేని ఎందుకు అవుతుంది? అంటే ఒక పార్టీ మీ వెనకాల ఉండి నడిపిస్తుంది, ఓట్లు చేల్చడానికి, ఆ నియోజకవర్గంలో ఓట్లు చేల్చడానికి. ఏం లేదు, ఏ పార్టీ లేదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు చెప్పింది నేను వినను, నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేస్తాను. మీరు ఏదనుకుంటే అదే వినను. నాకు మళ్ళీ ఎవరైనా చెప్పినా వింటా, అది కరెక్టా నాకు కొంచెం ఓకే ఆలోచిస్తా, అది ఏంది ఏమన్నా బొక్క పడుతుందా లేకపోతే మంచిగా ఉంటుందా ఆలోచించి డిసిషన్ తీసుకుంటా. గానీ ఎన్నికల ఏ పార్టీ ఉంటే మరి ఏముందో మరి నాకు కూడా తెలియదు. నాకు తెలియని పార్టీ ఏముందో మీకే తెలియాలి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గానీ బీఆర్ఎస్ పార్టీ గానీ, అంటే ఈ 2 పార్టీలు మరి వాళ్ళు సీఎం పోయి అడగండి, మీ పార్టీ ఉందంట కదా బర్లక్క వెనకాల, వాళ్ళేం చెప్తారు? అంటే సీఎం వరకు అవసరం లేదు, లోకల్ ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళనే అడగండి. అట్లా అంటే మరి వాళ్ళు విత్డ్రా చేసుకొని ఫోర్స్ ఎందుకు చేస్తారు? వెనక ఉంటే చేశారా? చాలా చేసిరు కదా. సరే మీరు అంటుండ్రు
ఈ పార్టీస్ అని మెయిన్ ఏవో పార్టీస్ చెప్తున్నారు, వాళ్ళు నీకు వెనకాల ఉన్నారు. మళ్ళీ ఆ పార్టీలు అన్ని కూడా నాకు ఎందుకు ప్రెజర్ చేసిరు? నేను వినకపోయేసరికి మా ఫాదర్ తో వీడియో ఎందుకు చేపిస్తారు, అది కూడా వినకపోయేసరికి మా తమ్ముని ఎందుకు కొడతారు? ఇప్పుడు కాదు కదా వీడియో అనేది ఎప్పుడు కాదు. అదే ఇప్పుడు అన్ని ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడే కదా మీరు అనేది పార్టీ వెనకాల ఉందనేది. ఇవన్నీ ఎందుకు చేస్తారు మరి? ఏ పార్టీ ఉంటే ఏదో ఒక పార్టీ అయితే సరే మీరు అంటున్నట్టు ఎందుకు అట్లా నన్ను ఇబ్బంది పెడతారు? అన్ని వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారు విత్డ్రా చేసుకోమని. విత్డ్రా చేసుకుంటే మీకు ఎంత అమౌంట్ ఇస్తామని ఏమన్నా ఆఫర్ చేశారా? ఎంత? 2 to 10 crores దగ్గర అని అన్నారు. అంటే 2 నుంచి 10 కోట్ల వరకు. అంటే అప్పుడు అట్లుండే కదా కొంచెం బాగా ఘోరంగా ఉన్నది. సో అన్నారు ల్యాండ్ ఇల్లు కూడా అన్నారు కొంచెం ఇస్తామన్నారు విత్డ్రా చేసుకుంటే. మరి ఎందుకు చేసుకోలేదు? ఏమో అన్న నాకు చేసుకోవాలనిపించలేదు. చాలా వరకు విత్డ్రా చేసుకుంటే అట్లా కూడా నన్ను గలీజ్ దాని చేసేస్తారు. ఇవన్నీ ఎందుకు విత్డ్రా చేసుకోకూడదు, నన్ను నమ్ముకొని కూడా చాలా మంది వచ్చిండ్రు అక్కడికి నా ప్రచారంకి. వీళ్ళందరినీ అంత పెద్ద పెద్ద వాళ్ళు వచ్చిర్రు అక్కడికి నాకు కాల్ చేసి విత్డ్రా చేసుకోవద్దని చెప్తున్నారు సార్ వాళ్ళు కూడా. చాలా మంది ఫ్రెండ్స్ ఇంకా చాలా మంది ఫోన్ చేసి విత్డ్రా అస్సలు చేసుకోకు నేనున్నా అని చెప్పేసి కూడా చాలా మంది చెప్పారు. ఇప్పుడు ఉన్నారు చాలా మంది ఉన్నారు. మీకు ఏం ప్రాబ్లం వచ్చిన వాళ్ళు చూసుకుంటారా? ఓకే. అంటే మీరు పుట్టి పెరిగి చదువుకున్నటువంటి గ్రామంలో, అదే దానికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో, అదే మండలంలో మీరంటే అందరికి తెలుసు కదా. తెలుసు. మీకు 5,000 ఓట్లతోనే ఆపేశారు ఎందుకంటారు? అంటే మిమ్మల్ని ఎందుకు గెలిపించగలరు? ఎప్పుడు ఎవరైనా స్టార్టింగ్ నమ్మరన్నా. స్టార్టింగ్ ఏ ఎమ్మెల్యే స్టార్టింగ్ నిలబడి గెలిచిన వాళ్ళు ఉన్నారు. అది పార్టీకి వెళ్ళి కాకుండా అది నేను ఇండిపెండెంట్ గా నిలబడి, మేబీ నేను పార్టీకి వెళ్ళి నిలబడి గెలిచేదాన్నేమో. ఖచ్చితంగా గెలిచేదాన్ని, ఖచ్చితంగా గెలిచేదాన్ని. పార్టీకి వెళ్ళి నిలబడి ఉంటే ఖచ్చితంగా నిలిచేది. ఇండిపెండెంట్ నిలబడ్డం ఎక్కడైనా కానీ అన్న, ఏ స్టేట్ అయినా కానీ ఇండిపెండెంట్ గా నిలబడ్డ వాళ్ళని మస్తు టార్చర్ చేస్తారు. ఇండిపెండెంట్ గా ఉన్న వాళ్ళని టార్చర్ చేస్తారు, అన్ని రకాల ఇబ్బందులు పెడతారు, లాస్ట్ కు దాడులు చేపిస్తారు. అవసరమైతే డబ్బు అని వెంటబడి సతాయిస్తారు. నన్ను ఇప్పుడు ట్రోల్స్ చేస్తలేరా? ఖచ్చితంగా అపోజిషన్ వాళ్ళే అన్న కావాలని నన్ను ఇబ్బందులు పెడతారు. మీకు అపోజిషన్ ఇప్పుడు ఇద్దరు కదా, ఏ పార్టీకి సంబంధం లేదు కానీ వాళ్ళందరూ చేస్తున్నారు కదా. మీరే అర్థం చేసుకోవాలి. ఇంకా మీరు వీడియో చూడండి, ఏ పార్టీ వాళ్ళు చేస్తున్నారు. సింబల్ అయితే బొమ్మ వేసి పెడతారు కదా, అన్ని దానిలోకి వెళ్ళి నన్ను ఇబ్బంది పెడతారు. అదే నా వెనకాల ఉన్న వాళ్ళు అయితే ఎందుకు ఇబ్బంది పెడతారు?